పోలీసుల అదుపులో ఉన్మాది. కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలో చిక్కిన నిందితుడు ముఖానికి మాస్క్ ధరించి టిఫిన్ కోసం హోటల్కు వెళ్తుండగా పట్టుకున్నటువంటి పోలీసులు ఇంకా ధృవీకరించినటువంటి పోలీసు అధికారులు గాలింపు కొనసాగుతున్నట్టు చేవెళ్ల డీజీపీ చెప్తా ఉన్నారు. సో ఇదేమో పోలీసు అదుపులో ఉన్మాది అంటూ ఒకటి న్యూస్ బయటకు వస్తూ ఉంటే లేదు ఇంకా పట్టుకోలేదు అంటున్నారు. అంటే ఇదంతా ఏంటంటే 100% ఈ ఉన్మాది ఎవరైతే ఉన్నారో వీన్ని ఎన్కౌంటర్ చేసేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే గతంలో కూడా చూసాం ఇలాంటి ఉన్మాదులను అక్కడక్కడ ఏది ఎన్కౌంటర్లో ఏది తప్పించుకొని పారిపోతుంటే జరిగినటువంటి గొడవలో భాగంగా మా కానిస్టేబుల్ మా ఎస్ఐఓ తుపాకీతోటి కాల్చుంటే ఆయన చనిపోయిండు అనేటువంటి ఒక వార్త వింటాం. ఇది కామన్గా జరిగేటువంటి పరిస్థితి. సో ఈయన ఆల్రెడీ దొరికిండని చెప్పేసి బయట లీక్ అయింది, దొరకలేదని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ ధృవీకరించింది. సో రంగారెడ్డి జిల్లా షాబాద్ లో 6గురిని కిరాతకంగా హత్య చేసి పరారైనటువంటి ఉన్మాది రాజ్ కుమార్ పోలీసులకు చిక్కినట్లే తెలుస్తోంది. సో ఆదివారం ఉదయం ముఖానికి మాస్క్ ధరించినటువంటి ఓ వ్యక్తిని కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని అక్కవానిగూడలో పోలీసులు అదుపుకు తీసుకున్నారు. టిఫిన్ చేసేందుకు హోటల్కి వెళ్తున్నటువంటి సమయంలో ఓ కానిస్టేబుల్ సినీ ఫక్కీలో వెంటాడి పట్టుకున్నారు. ఇతడు షాబాద్ హత్యల కేసు నిందితుడు రాజ్ కుమార్ అనే ప్రచారం జరుగుతుంది. అయితే పోలీసులు మాత్రం ఈ విషయాన్ని ఇంకా ధృవీకరించడం లేదు. తనపై కేసు పెట్టారన్న కోపంతో షాబాద్ కు చెందినట్టు రాజ్ కుమార్ అనే వ్యక్తి బాలికతో పాటు చాలా మంది చెప్పినట్టు విషయం తెలిసిందే. ఈ పోలీసుల బృందాలు గాలింపు చేపట్టాయి. కాగా హత్యల తర్వాత నిందితుడు తిమ్మాపూర్ రైల్వే అండర్ పాస్ సమీపంలోని ఓ వెల్ఫేర్ గేట్ ముందు కారును వదిలేసి పరారయ్యాడు. ఆదివారం ఉదయం 8:30 గంటల సమయంలో అతడు కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని అక్కవానిగూడలో ప్రత్యక్షమైనట్టు తెలిసింది. వ్యవసాయ పనుల కోసం పొలం వద్దకు తిరిగి ఇంటికి వెళ్తున్నట్టు సుధాకర్ అనే వ్యక్తికి రోడ్డుపై అపరిచిత వ్యక్తి కనిపించాడు. సో వెంటాడి పట్టుకున్నటువంటి కానిస్టేబుల్ అట. సో ముఖానికి మాస్క్ ధరించినటువంటి అపరిచిత వ్యక్తి సుధాకర్ ను ఆపి ఇక్కడ టిఫిన్ ఎక్కడ దొరుకుతుందని అడిగాడు. ముందుకు వెళ్తే తిమ్మాపూర్ లో దొరుకుతుందని సుధాకర్ సమాధానించాడు. అదే సమయంలో తిమ్మాపూర్ వైపు బైక్ పై వెళ్తున్న వ్యక్తిని అతడు ఆపి లిఫ్ట్ అడిగి ఎక్కాడు. ఇంతలో ఎదురుగా బైక్ పై వచ్చిన కానిస్టేబుల్ మాస్క్ ధరించిన వ్యక్తిని అనుమానించి వెంటపడి తన బైక్ ను అడ్డు పెట్టాడు. దీంతో అతడు బైక్ పై దూకి పక్కనే వెంచర్ గోడ దూకేది ప్రయత్నించాడు. కానిస్టేబుల్ అతను వెంటాడి అక్కడ ఉన్న ఇద్దరు వ్యక్తుల సహకారంతో అతని చేతులు కట్టి బైక్ పై కూర్చోబెట్టుకుని తీసుకెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షి సుధాకర్ తెలిపారు. అయితే కానిస్టేబుల్ తో పాటు అపరిచిత వ్యక్తిని తీసుకెళ్లిన వారు పోలీసులా కాదా అనే విషయం తనకు తెలియదన్నారు. మరోవైపు కొత్తూరు స్థానిక పోలీసులు గానీ ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ గానీ నిందితుని అరెస్ట్ చేసినట్లు ధృవీకరించడం లేదు. ఈ విషయం తెలుసుకునేందుకు మీడియా ప్రయత్నించినా పోలీసు ఉన్నతాధికారులు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. అయితే నిందితుడు రాజ్ కుమార్ దొరికినట్లు ఎన్కౌంటర్ అయినట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని వదంతులు నమ్మవద్దని చేవెళ్ల డీజీపీ ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో 100% ఒక సినీ ఫక్కీలో ఆయనను ఖచ్చితంగా అరెస్ట్ చేసిండ్రు. అరెస్ట్ చేసిన తర్వాత ఇక ఒక సినీ ఫక్కీలో ఆయనను ఎన్కౌంటర్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఎందుకంటే ప్రజల నుంచి తీవ్రమైనటువంటి ఒక వ్యతిరేకత వస్తూ ఉంది ప్రభుత్వం మీద, ముఖ్యంగా హోంశాఖ డిపార్ట్మెంట్ మీద, పోలీసుల తీరుతోటి ఇది చాలా రకాలుగా పోలీసుల నిర్లక్ష్యం వల్ల ఇదంతా జరిగింది అనేటువంటి చర్చ చాలా బలంగా ప్రజల్లో జరుగుతూ ఉంది. మరి ఈ క్రమంలో ఇప్పుడు దీన్ని కొంత కంట్రోల్ చేయాలంటే వాటిని ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేయాల్సిందే. చేసిన తర్వాత ఇదంతా కూడా మేము చేసే క్రియేట్ అని చెప్పేసి మళ్ళీ చెప్పుకునే ప్రయత్నం అయితే జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి.